ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి కూడా చాలా ఫైర్ అయ్యారు. ఒకసారి బయట విందాం సార్ ప్లీజ్. రేవంత్ రెడ్డి ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందట, ఎవడన్నా ఇట్లా బర్తగించి ఎవడన్నా మాట్లాడతాడా, ఇంటే ఏమవుతుంది, ఇంటి అదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు విన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం, వద్దురని ఆయన వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు. చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు, ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుబోతాడు మాట్లాడతాం, గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం. అయితే ఏందని ఊర్లలో అన్నారు. ఎవడంటాడు, తాగుబోతాడు తిరిగిపోతాడు అంటాడు. గట్ల మేము ఇట్లనే ఉంటాం. ఊర్లో ఎవరైనా పెద్ద మనిషి పిలిచారా, ఇది మంచిది కాదురా నాయన, పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామా, ఏం నువ్వేంది నాకు చెప్పేది. సేమ్ కేటీఆర్ కూడా బర్తగించిన అచ్చు సాంబోతులాగా మాట్లాడుతుండు. దాని ఫలితం దానికి ఉంటుంది. కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది, ఎవరైనా కలిస్తే ఎవడేం రికార్డ్ చేస్తుండే అనే భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకు. ఇది సార్ కేటీఆర్ గారిని డైరెక్ట్గా చెప్పకూడదు, తింటావు నీకు ముందుంది అని చెప్పి సీఎం గారి హెచ్చరిక. టెలిఫోన్ ట్యాపింగ్లో ఇప్పటి వరకు అధికారులు అరెస్ట్ అయ్యారు. అధికారులు ఎప్పుడు ట్యాపింగ్ చేయరు, వాళ్ళకి ఏం పని ఉంటుంది. సో అధికారులు రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయరు. అవును, అధికారులు ఒకవేళ చేసినా పోనీ ఏదో వ్యాపారస్తులు ఫోన్లు చేశారు, ఏదో ఆశించారు, ఎక్స్టార్షన్ మనీ ఎక్స్టార్షన్ కొరకు చేశారంటే అది కూడా అంత సులభం కాదు. అది రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకుండా టెలిఫోన్ ట్యాపింగ్ అంటూ జరిగి ఉంటే, ఇప్పుడు అది విచారణ జరుగుతుంది కనుక నేను ఎవరిపైన ఆరోపణ చేయడం లేదు. టెలిఫోన్ ట్యాపింగ్ అంటూ జరిగితే ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకుండా జరగదు. అయితే రాజకీయ నాయకులు 10 మంది చేయమంటే వీళ్ళు 15 మంది చేయొచ్చు. వాళ్ళ పని కూడా మధ్యలో పనిలో పని చేసుకోవచ్చు. వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటాయి అధికారులు ఎవరినైనా ఎక్స్టార్షన్ చేయడానికి. కానీ టెలిఫోన్ ట్యాపింగ్ అంటూ జరిగితే పొలిటికల్ ప్యాట్రనేజ్ లేకుండా, పొలిటికల్ సపోర్ట్ లేకుండా జరగదు. ఎందుకంటే మన దేశంలో రైట్ టు ప్రైవసీ ద ఫండమెంటల్ రైట్, వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రైట్ టు లైఫ్లో భాగం, జీవించే హక్కులో భాగం. అందువల్ల దానికో ఎలాబరేట్ ప్రొసీజర్ ఉంది. నీకు ఇష్టం వచ్చినట్టుగా చెడామడా టెలిఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశమే లేదు. ఎవరు పడితే వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ చేయరాదు. సో దానికి ఒక పద్ధతి, దానికి ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో ఇలా ఇల్లీగల్గా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే ఖచ్చితంగా దే షుడ్ బి సమ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఒకవేళ జరిగి ఉంటే ఆ పాలిటిక్స్ ఎవరుంటారు అన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాడైతే టెలిఫోన్ ట్యాపింగ్ చేయించాడు కదా, అవకాశం ఉండదు కదా. సో అధికారంలో ఉన్నవాడే టెలిఫోన్ ట్యాపింగ్ చేయించాడు. ఎవరు అనేది మొదలు టెలిఫోన్ ట్యాపింగ్ రుజువు కావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పాల్సింది ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదు లేదా జరిగిందా, ఈ రెండిట్లో ఆన్సర్ చెప్పాలి బీఆర్ఎస్ ఫస్ట్. లేదు ఫోన్లు వింటే ఏముందని కేటీఆర్ అన్నాడని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. నేను ఆ బయట ఏమి నేను వినలేదు, నాకు తెలియదు కేటీఆర్ ఏమన్నాడో. సో ఏమన్నాడో తెలియకుండా ఐ కాంట్ కామెంట్ ఆన్ దాట్. సో కానీ బట్ ఒక్కటి మాత్రం నిజం, బీఆర్ఎస్ అడిక్వేట్గా రెస్పాండ్ కావడం లేదు టెలిఫోన్ ట్యాపింగ్. అసలు మా హయాంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదు, మా హయాంలో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్ కొనలేదు, ఇదంతా అబద్ధము, మీకు ఛాలెంజ్ చేస్తున్నాం నిరూపించండి అని దాన్ని కౌంటర్ చేయాలి. ఆ స్థాయిలో ఎక్కడో అక్కడ స్టేట్మెంట్ రావచ్చు కానీ సో అడిక్వేట్గా ఛాలెంజ్ అయితే రావడం లేదు. అందువల్ల మొదలు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా బీఆర్ఎస్ చెప్పాలి. జరిగితే అది అధికారుల పనే అవుతుందా, రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకుండా, రాజకీయ నాయకుల మద్దతు లేకుండా జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకమైన విమర్శలు పార్టీల నుంచి వచ్చేది, వేరే వాళ్ళు కాదు. ఈవెన్ మంత్రులు కూడా భయపడేవాళ్ళు మాట్లాడటానికి. సో మంత్రులు ఇప్పుడు మాలాంటి వాళ్ళతో మాట్లాడాలన్నా వాట్సాప్లోనో ఫేస్ టైంలోనో మాట్లాడేవాళ్ళు నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కూడా. నేను అడిగేవాడిని ఏంటంటే సార్ ఇప్పుడు మరి మా మీద సెక్రటరియట్లో కూడా మా మీద ఎక్కడైనా నిఘా ఉంటుంది సార్ కేసీఆర్ అని భయపడుతూ చెప్పేవాళ్ళు. సో నాకు ఇప్పుడు ఈటల రాజేందర్ను ఎన్జిఓ నాయకులు కలిసిన మరుక్షణమే ఆయనకు ఆదేశాలు వెళ్ళాయి.
వాళ్ళు ఏం కలిసి ఏం చెప్పారు అని. సో అందువల్ల ఇది అది టెలిఫోన్ ట్యాపింగా లేకుంటే ఎలానిగా తెలియదు, కానీ బట్ ఏదో ఒక అభద్రతలో, ఏదో ఒక భయంలో, ఏదో తెలిసిపోతుంది అనేటువంటిలో కూడా బీఆర్ఎస్ లో ఉండే పరిస్థితి ఉండే, అది నిజం. తర్వాత ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తూ కూడా వచ్చాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తున్న ఆరోపణలు చాలా సీరియస్ ఆరోపణలు. ఇప్పుడు ఆ టెక్నికల్ కన్సల్టెంట్, స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో టెక్నికల్ కన్సల్టెంట్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలో ఇల్లు తీసుకుని ఒక 300 మీటర్ల వరకు కూడా క్యాప్చర్ చేయగలిగే ఇజ్రాయలీ టెక్నాలజీని వాడారని ఒక ఎమ్మెల్సీ పేరు కూడా వస్తుంది. ఆ ఎమ్మెల్సీ ఈ సాఫ్ట్వేర్ కొనుగోలులో పాత్ర పోషించాడని. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలను ఇండికేషన్ ఏంటంటే ఆయన సస్పిషన్ ఆయన కేసీఆర్ని సస్పెక్ట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇప్పటికే రఘునందన్ రావు లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు అసలు కేసీఆర్ ఇందులో సూత్రధారి అంటూ విమర్శలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటల్లో క్లియర్గా కనబడుతుంది. ఆయన 2 మాటలు చెప్పారు. ఒకటి, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు జైలుకు పోతారు, ఇందులో పెద్దవాళ్ళే ఉన్నారు, కేవలం మేము లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నామని కూడా ఇండికేషన్ ఇచ్చారు. అందువల్ల ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఒక పెద్ద రాజకీయ అంశంగా రాబోతోంది అనేది క్లియర్ కేసు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను వెంబడించింది, కానీ జైలు కూడా పంపింది. కానీ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఏం కాలేదు, ముఖ్యమంత్రి అయ్యాడు ఆ తర్వాత. సో ఇప్పుడు మళ్ళీ రివర్స్. మీకు అమిత్ షాను చిదంబరం హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా జైలుకి వెళ్ళాడు, మళ్ళీ అమిత్ షా హోంమంత్రి అయ్యాడు, చిదంబరం కూడా జైలుకి పోయి వచ్చాడు. సో అందువల్ల రాజకీయాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు కేసీఆర్ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు పంపాడు, మనందరూ తెలుసు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నది ఏంటంటే, మళ్ళీ నీకు కూడా చర్లపల్లి జైలుకు పోతామని. బహుశా అమిత్ షా చిదంబరం మధ్య జరిగింది రేవంత్ రెడ్డి కూడా కోరుకుంటున్నట్టుగా కనబడుతుంది. కేవలం దాని ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయడం కొరకు వెయిట్ చేస్తున్నాడా అనేటువంటి వాతావరణం కనబడుతుంది.